ఏంటి బాధ కూర్చున్నారు? మీరేంటి డల్లు కూర్చున్నారు? 18వ సంబంధం చెడిపోతే కూర్చోరా ఏంటి? సిన్సియర్ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తే కూర్చోవా ఏంటి? మిమ్మల్ని తీసేసిన ఎదవాడు? మిమ్మల్ని వద్దన్న ఎదవాడు? ట్రైన్ లో ఇంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో? ఇంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో? నవ్వంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? లవ్ అంటే మాత్రం ముదురు బెండకాయని ఓకే అంటారా ఏంటి? చూడటానికి అద్దరిపోయారు, ముదురుగా ఉంటే ఏంటి? హలో మిస్టర్ రాజు. హలో బిగ్ బాస్. కోట్ మంచిగా ఉంది సార్, ఎంత పడ్డది చెప్పండి మిస్టర్ రాజు, మీ ప్రాబ్లం ఏంటి? ఆ సురేష్ గారు నా పొరికి లైటింగ్ కొడుతుండు, అది నాకు పడ్డదని ఇంట్లో అందరికీ తెలిసే. మొన్న సోమవారం అన్నాడు నా ఫేవరెట్ సిలకపచ్చ కలర్ అంటే, తెల్లారు అదే కలర్ సీర ఆడుకొని వచ్చింది. అయినా ఆడు దాన్ని ఎత్తున్న పనులకి తీసుకుంటా. మిస్టర్ రాజు, ఇలాంటి మాటలు అలాంటి పనులు ఇక్కడ చేయొద్దు. ఒకవేళ చేస్తే మిడ్స్ వాడి బయటకు నూగెత్తారు, తర్వాత నీ ఇష్టం. సారీ సార్, కానీ మీరేమన్నారు సార్? ఇక్కడికి వచ్చే ముందు అన్ని ఉంటాయన్నారు. అరే పండ్లు తోముకుందామంటే యాపులు ఇత్తలేరు, సంతూరు అడిగితే లక్స్ ఇత్తుర్రు. అరే కౌసు కూర ఏమన్నా అండితే మాల్ మసాలా సక్కలేదు ఇంట్లో. ఇక ఈ ఆడిపోరాన్లు అయితే 11 దాకా లేత్తలేరు. నిన్న శుక్రవారం నేను పొద్దుగా 5 లేసి ఇల్లాగిరి గడి దీపం ముట్టించిన. మేము అరేంజ్ చేస్తాం మిస్టర్ రాజు. మీరు గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి మిస్టర్ రాజు. ఏం గేమ్స్ సార్ అవి? నాతో అయితలేదు. నాకు వచ్చిన గేమ్ ఒకటి కూడా ఆడిపిత్తలేరు. మీకు వచ్చిన గేమ్స్ ఏంటి మిస్టర్ రాజు? అష్టాచెమ్మ, పామునిచ్చిన, రాముడి సీత, క్యారబోర్డ్ కూడా దమ్ముంటా ఆడిపోయి ఓడిగెళ్తారు చూస్తా. నీకు వచ్చిన గేమ్స్ కాదు, మేము చెప్పిన గేమ్స్ ఆడాలి మిస్టర్ రాజు. ఇక గట్లయితే కష్టం సార్, పక్కా సురేష్ గారు కొట్టుకుపోతాడు. నేను బొగ్గుతోని పండు తోముకుంటా, మట్టితో ముఖం కడుక్కుంటా అని మందిని పిసోలం చేస్తున్నాడు. ఇక లాస్ట్కు నువ్వు వచ్చి హలో మిస్టర్ రాజు అని దొడ్డు గుంతల సారీ చెప్పి గిఫ్ట్ కింద స్టీల్ మీద చేతులు పెట్టి పంపిస్తావు. సారీ మిస్టర్ రాజు. కొడుకా నేను విని కాకపోవాలి నీ కథలు కూడా చెప్తా. వారం 4 కిలో మటన్ వస్తే నువ్వు ఎంత పంపిస్తున్నావురా మాకు? పావు దాకా 3 కిలోలు. నాకు తెలియదనుకుంటున్నా. ఈ వారం నాగార్జున సార్ వస్తే అన్ని చెప్తా, నువ్వు ఎంత కాట కొడుతున్నావో. అన్న సంవత్సరానికి ఒకసారి రాకెట్ల పుణ్యమొస్తుందన్న. నా తోడబుట్టిన అన్న ఉన్నాడని నీ రాకెడు పట్టుకొని నీ ఇంటికి వస్తానే అన్నా. అన్న నీ ఇంటికి వచ్చి నీ బంగారు చేతికి రాకీడు కడతానే అన్న. అన్నా రాకీడు కట్టినాక నీ పొంగు సాపుతా అన్నా. నా చెల్లె వచ్చిల్లని అన్నా నాకు సీరలు పెట్టాకన్నా. అన్నా నాకు కట్టమియ్యకే అన్నా. నాకు 100 ఇయ్యకే అన్నా. 200 ఇయ్యకే అన్నా. 500 ఇయ్యకే అన్నా. సాబుతాను